హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను దివాళీ మేకప్ లుక్ని చూపిస్తాను. దివాళీ కాదు, ఏదైనా ఇండియన్ ఫెస్టివల్స్కి మీరు యూజ్ చేయొచ్చు ఈ మేకప్ లుక్ని. సో ఫస్ట్ నేను ఏంటంటే మాస్ ఇల్యూమినేటర్ బేస్ని అప్లై చేస్తున్నాను గైస్. మీరు చూసినట్టు ఏంటంటే ఇది స్కిన్కి మంచి గ్లోయి ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. తర్వాత ఏంటంటే నేను ఇన్సైట్ ఫౌండేషన్, ఇది అల్ట్రా థిన్ ఫౌండేషన్ అని చెప్పి ఇది నా షేడ్కి కరెక్ట్ మ్యాచ్ అనమాట. సో ఇది తీసుకుని నేను మ్యాథ్స్ 4-in-1 ట్రావెల్ బ్రష్ ఉంటుంది కదా, సో దాంతో నేను బ్లెండ్ చేస్తున్నాను అనమాట. ఇది చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది గైస్. ఆ స్కిన్ మీద కేకే ఫీలింగ్ అనేది అసలు ఇవ్వదు అండ్ మీకు చాలా న్యాచురల్ లుక్ ఇస్తుంది. అండ్ స్కిన్ మీద ఏంటంటే ఎక్కువసేపు ఉంటుంది అనమాట, చెమట అది వచ్చినా కానీ పోదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే నా ఫేవరెట్ ప్రోడక్ట్ కాదు ఇది అసలు. ఇది ఏంటంటే బ్లూ హెవెన్ కన్సీలర్ అనమాట. సో దీన్ని నేను నా అండర్ ఐస్ దగ్గర, హై పాయింట్స్ ఆఫ్ ఫేస్ మీద అప్లై చేస్తున్నాను. ఇది ఏంటంటే మీరు ఎక్కువసేపు ఫేస్ మీద ఉంచితే ఏంటంటే పోర్స్లోకి వెళ్ళి సెటిల్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి చాలా ఫాస్ట్గా బ్లెండ్ చేయాలి. అండ్ బ్లెండింగ్ కూడా కొంచెం చిరాకు అనిపిస్తుంది, అది అంత మంచిగా బ్లెండ్ అవ్వదు. సో అది బ్లెండ్ చేసిన తర్వాత ఏంటంటే నేను నా బ్లష్కి ఇన్సైట్, ఇది కోరల్ బ్లష్ అనమాట, కోరల్ షేడ్ది నేను ఇది అప్లై చేస్తున్నాను. నా డ్రెస్కి మ్యాచ్ అవుతుంది అని. లేకపోయినా కానీ ఇది ఏంటంటే మన స్కిన్కి న్యాచురల్ ఫ్లష్ ఆఫ్ కలర్ ఇస్తుంది అనమాట. తర్వాత ఏంటంటే నేను మాస్క్ది కాంపాక్ట్ అప్లై చేస్తున్నాను ఫేస్ మొత్తం. మీకు డ్రై స్కిన్ ఉంటే జస్ట్ అండర్ ఐస్ దగ్గర, స్మైల్ లైన్స్ దగ్గర మీరు సెట్ చేస్తే సరిపోతుంది. ఫేస్ మొత్తం కాంపాక్ట్ అప్లై చేయాల్సిన అవసరం లేదు గైస్. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను కాంటూరింగ్ అప్లై చేస్తున్నాను. అగైన్ ఇదే మాస్ ప్యాలెట్ నుండి. సో జాగ్రత్తగా అప్లై చేయండి గైస్, అంటే ఇది కొంచెం పిగ్మెంటెడ్ అది ఉంటుంది ఒకవేళ ఈ ప్రోడక్ట్ వాడితే. అండ్ నేను 3 షేప్లో నేను ఫేస్ మీద అప్లై చేస్తున్నాను అనమాట. తర్వాత ఏంటంటే నా నోస్ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి నా నోస్ని కూడా కాంటూర్ చేస్తున్నాను అదే షేడ్ తోటి. అండ్ తర్వాత ఏంటంటే హైలైటర్కి నేను అదే ప్యాలెట్లో హైలైటర్ తీసుకుని నా నోస్, బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్ మీద డైరెక్ట్గా ఒక స్ట్రైట్ లైన్ లాగా డ్రా చేస్తున్నాను అనమాట. సో దీనివల్ల ఏంటంటే నా నోస్కి కొంచెం సన్నగా ఆ ఫొటోస్లో అది కనబడేలా చేస్తుంది అని. తర్వాత ఏంటంటే నేను ఐబ్రోస్ని ఆఫ్లైన్లో ఫిల్ చేశాను గైస్. ఇప్పుడు ఏంటంటే నికాకే ప్యాలెట్లో నేను పింక్ ఐ షాడో తీసుకుంటున్నాను, బ్రైట్ పింక్ అనమాట. మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. అదేంటంటే అవుటర్ వీ దగ్గర అండ్ నా క్రీజ్ లైన్ మీద నేను అప్లై చేసి ఫస్ట్ ఆ కలర్ని అక్కడ పెట్టి తర్వాత ఏంటంటే దాన్ని బ్లెండ్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో దట్ హార్ష్ లైన్స్ ఏవి ఉండకుండా ఉంటాయి అని చెప్పి. సో ఇక్కడ చూస్తున్నట్టు బ్లెండ్ చేయండి. మీరు కావాలంటే మీకు బాబాయ్ పింక్ అనిపిస్తే మీరు బ్రౌన్స్కి లేకపోతే మీ స్కిన్ టోన్ దగ్గరలో ఉండేది అలా కూడా అప్లై చేయొచ్చు. అండ్ తర్వాత ఏంటంటే ఆ బ్రష్ మీద ఏదైతే రిమైనింగ్ ఉందో అది నేను నా లోయర్ లాష్ లైన్ మీద అప్లై చేస్తున్నాను. సో తర్వాత ఏంటంటే అదే ప్యాలెట్లో నేను షిమ్మరీ వైట్ షేడ్ తీసుకుని నేను నా ఇన్నర్ కార్నర్స్ దగ్గర అండ్ నా ఐలిడ్ మీద అప్లై చేస్తున్నాను గైస్. తర్వాత ఏంటంటే బ్రష్ తోటి పింక్ కలర్, ఆ వైట్ కలర్ రెండింటిని బ్లెండ్ చేస్తున్నాను. సో దట్ అగైన్ మళ్ళీ ఏవో 2 కలర్స్ అలా ఉన్నట్టు కనపడకుండా కొంచెం బ్లెండ్ అయినట్టు. తర్వాత ఏంటంటే నేను లాషెస్ అప్లై చేసుకున్నాను. మీకు ఒకవేళ లాషెస్ ఇష్టం లేకపోతే మీరు జస్ట్ ఒక వింగ్ లైనర్ అప్లై చేసుకోవచ్చు గైస్. తర్వాత ఏంటంటే నేను స్విస్ బ్యూటీ, ఇది కోకో న్యూడ్ షేడ్ గైస్. ఇది ఏంటంటే నాకు పర్ఫెక్ట్ న్యూడ్ లిప్ కలర్ అనమాట. సో అదే అప్లై చేస్తున్నాను ఎందుకంటే ఐస్ బ్రైట్ ఉన్నాయి కాబట్టి మన లిప్స్ అనేవి మనం కొంచెం న్యూట్రల్గా పెడితే బ్యాలెన్స్ అవుతాయి అని చెప్పి. తర్వాత ఏంటంటే ఇది స్విస్ బ్యూటీది లిప్ గ్లాస్ గైస్. ఇది బేర్లీ దేర్ లిప్ గ్లాస్ అనమాట. సో దీనివల్ల కూడా నా లిప్స్ అనేవి అంత కలర్ ఏం రాకుండా బాగుంటుంది న్యాచురల్గా చూడడానికి అదేను. సో ఇదే గైస్ కంప్లీటెడ్ లుక్. ఇది ఏంటంటే ఫెస్టివల్స్కి అది చాలా బాగా సెట్ అవుతుంది. మీరు ఆ షేడ్ కాకపోతే వేరే పింక్ కాకపోతే వేరే కలర్ కూడా వెళ్ళచ్చు. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేను మిమ్మల్ని మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. టిల్ దెన్ టేక్ కేర్.